కీర్తనలు 144 ఒకటో అధ్యాయం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండపేటుల మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరియున్నవి. యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణుజొచ్చియున్నాను, నా ప్రాణము ధారపోయకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకుందురుగాక.